జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద. మీకు ఒక విషయం తెలుసా? కాశీలో ముక్తిధామ్ అని ఒక 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 రూమ్, అంటే ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. అది దాంట్లో ఎవరైనా కాశీలో చనిపోతే మోక్షం ఉంటుంది అని నమ్మిన వాళ్ళు, హిందువులు ఉన్నవాళ్ళు చివరి క్షణాల్లో జీవితంలో విసిగిపోయి రకరకాల బాధలతోనో సంతోషంతో ఇక చాలు ఈ జీవితం మనకి ఇక అంతిమ ప్రయాణమే అని అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక సిస్టమ్ ఏముంటుందంటే అక్కడ రెండు ఉంటాయి. ఒకటేమో వారం రోజు, అంటే 2 వారాలే, 14 రోజులు ఉండొచ్చు ముక్తిధాంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అతను చూసి ఎవరైనా కాశీలో చనిపోవాలంటే వాళ్ళ పిల్లలు కూడా తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు చనిపోతారా లేదా వాళ్ళకి అర్థమైపోతుంది. అలా అనుకోవడం అందులో చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత వాళ్ళ సిస్టమ్ ఏముంటుందంటే అక్కడ చాలా తక్కువ రూములు ఉంటాయి. ఇంకొక చోట ఉంటుంది, అక్కడ అది కూడా ముక్తిధామే. అందులో మాత్రం 2-3 నెలలైనా చావు కోసం ఎదురు చూసుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే మార్నింగే 5:30కి అతను ఒక కర్ర తీసుకొని వస్తాడు. వచ్చి అందరినీ ఆ రూమ్, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చనిపోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు ఆ రూములలో. ఇంకా వాళ్ళకి భవబంధాలు ఇవన్నీ ఏముండవు. ఇంకా ముక్తి కోసమే కాశీలో చనిపోతే మోక్షం ఉంటుంది కాశీలని కూర్చున్న వాళ్ళు అనమాట. వాళ్ళందరినీ లేపుతూ వెళ్తుంటాడు కర్ర తీసుకొని. ఎవరైతే లేవరో వాళ్ళు పరమపదం చెందినట్టు అనమాట. వెంటనే అక్కడికి వాళ్ళు వచ్చేసి, ఎవరైతే ఆ నిర్వాహకులు వాళ్ళు వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళి మణికర్ణిక ఘాట్లో దహనం చేసి దహన సంస్కారాలు చేసేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటనంటే అది కొంతమందికి తొందరగా చావు వస్తుంది, కొంతమందికి ఇంకా అనుభవించాల్సి వస్తుంది. అలాగే వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కూడాను ఇంకా మాకు ఎవరూ లేరు, మమ్మల్ని ఎవరూ చూడడం లేదు, ఈ కొంతమంది అవస్థ బతకలేము, కొంతమంది తల్లిదండ్రులు చూడరు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి చెడు చూసే టైం ఉండదు. కానీ వీళ్ళు మాకు ప్రేమలు లేవు, ఇంకా మా ప్రేమలు ఎవరితోని మాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి చనిపోతుంటారు. ఇది ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అంటే చనిపోవటం అని అంటే అక్కడికి వెళ్ళిపోయి ఇక ఉండిపోవటం అన్నది. ఏ బంధాలు ఉండవు, ఎవరి ఫోన్ నెంబర్లు ఉండవు, ఏముండవు. కొంతమంది మాత్రం తను కాశీలో చనిపోవాలనుకుంటున్నాడు కాబట్టి తనకున్న ఆస్తి ఏమన్నా ఉంటే అది ఆ ట్రస్ట్కి రాసేసి నేను చనిపోయిన తర్వాత నా ఫలానా వాళ్ళకి తెలియజేయండి అని చెప్పి తనను తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయడానికి కూడా దానికి కావాల్సిన ఖర్చు అంతా ఇచ్చేస్తారు. ఇచ్చి అక్కడ కూర్చొని ఆ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే ముక్తిధాం. అది ఎంత అంటే ఆ మనిషి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. మనము ఎంతో మందిని చూస్తూ ఉంటాము, వాళ్ళు చనిపోవాలన్నా వాళ్ళు చనిపోవడానికి భగవంతుడు అవకాశం. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపకర్మాలన్నీ ఇక్కడ అనుభవించాలి కదా. ఆ కర్మలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా వాళ్ళకి గుర్తొచ్చి కుమిలిపోయి చనిపోవాలి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంత ఈజీగా మరణమేమి రాదు. ఆ ముక్తిధామం అంటే కాశీలో చనిపోతే మోక్షం ఉంటుందని, ఏంటంటే మళ్ళా జన్మ ఉండదు, మళ్ళా పునర్జన్మ ఉండదు అనే ఆలోచనే. అయితే దానికోసం వీళ్ళు మొత్తం ఇంకా ఫిక్స్ అయిపోతారు. కొన్ని వందల మంది కూడా అలాగా కాశీలో చనిపోవడానికి ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక రూములు తీసుకుంటారు, కొంతమంది ఒక ఇల్లు కొనుక్కుంటారు, అక్కడే ఉండిపోతారు. ఆ చనిపోయిన తర్వాత చుట్టుపక్కల మమ్మల్ని దానం చేయమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానికే ప్రత్యేకంగా ఉన్నది ముక్తిధామ్. అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే ఉంది. మనకి ఇక్కడ కూడా ఇంకొకటి రుద్ కాశీ అని ఉంటుంది, అది మన చిదంబరం దగ్గర ఉంటుంది. కాశీ కంటే పురాతనమైంది. అక్కడ కూడా ఇదే సంస్కృతి నడుస్తూ ఉంటుంది. అక్కడ చనిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుంది. అంటే కాశీ కంటే పురాతనమైన శివాలయం అనమాట అక్కడ. అది కూడా ముక్తిధామ్ లాగానే ఉంటుంది. అంటే అక్కడ చనిపోయిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు అన్నట్టుగా. ఈ కాశీలో ఉన్నది ఈ ముక్తిధామ్ గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే చాలామందిని మనం అక్కడ చూస్తే వాళ్ళలో ఆ జీవకళ ఉండదు. అంటే ఇక వాళ్ళు ఇది కొంతమంది మరణాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. కొంతమంది చనిపోతామని తెలియగానే గసగస వణికిపోకుండా బ్రతకడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత మేము ఎవరికి ఎందుకు భారం అవ్వాలి, అసలు బ్రతికుండి మేము ఏం చేస్తాం, ఇక్కడ వద్దు కలిసి అన్నీ చాలా నిర్ణయం తీసుకొని చక్కగా వెళ్ళిపోయి సంతోషంగా మరణాన్ని ఆహ్వానిస్తారనమాట. అట్లాంటి ముక్తిధామం ఉన్న చోటే కాశీ. ఆ కాశీలోనే మరణిస్తే మనకి మోక్షం ఉంటుందని ఎంతోమంది అక్కడ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటే
మనం చూడండి, మన ఇంట్లో ఉన్నంతసేపు మనం వాళ్ళని ఎవరైనా చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళకు ఒకసారి మనసులో బ్రతకొద్దు, నేను బ్రతికి ఏం లాభం అనుకున్నప్పుడు వాళ్ళ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకేంటంటే మేము ఇంత నిజాయితీగా ఉంటే మాకు బ్రతకడం కష్టమవుతుంది, వాళ్ళు చూడండి ఎలా ఉన్నారంటే వాళ్ళు అప్పుడే అనుభవించేది. పూర్తిగా పాపాలు అనుభవించకుండా, కర్మ అనుభవించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టనియడు భగవంతుడు. కొందరు అకస్మాత్తుగా చనిపోతారు. అప్పుడు ఏమనుకుంటారు, అతను మంచివాడు కాబట్టి అకస్మాత్తుగా చనిపోయి వెళ్ళిపోయిన టైం అయిపోయింది. కొంతమంది నాకు చెప్తా ఉంటారు, మేము 103 సంవత్సరాలు బతికాము, ఇంకా బతుకుతున్నారండి, 100 సంవత్సరాలు బతికారండి. ఇంకా వాళ్ళు ఎందుకో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఆ శ్రీమన్నారాయణకి ఎలా శివయ్యకే తెలియాలి. జై శ్రీమన్. దీని కంటిన్యూషన్గా ఆ ముక్తిధామ్ గురించి కొంచెం వీడియో పెట్టాను, అది కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోవింద, నేను ఒక చక్కటి ముక్తిధామ్ గురించి చెప్దాం అనుకుంటాను. కాశీలో ఉంటుంది ఇది. పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి మరణ జన్మము తప్పదు. అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకించతగదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో ముగిసేదే. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాని గురించి శోకించడు. కానీ అటువంటి మరణానికి సంబంధించిన ఎంతోమంది ఒక భవనంలో తమ తుది శ్వాస విడవాలని కోరుకునే అంటే మాత్రం అది సాధారణ విషయం కాదు. అంటే ఆ భవనంలో ఎదురు చూస్తూ ఉంటారు మరణం కోసము. ఆ భవనము ఇంతకెక్కడో ఉంది, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనము ఆధ్యాత్మికంతో నిండిన పవిత్రమైన పరమేశ్వరుడు స్థాపితమైన కాశీ, ఈ కాశీలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి పరమ పవిత్రమైన దేశము అది గుడి. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడే మోక్షం పొందడానికి ఖచ్చితమైన మార్గాన్ని మన పురాణాల్లో చెప్పబడింది. అందుకే దేశవ్యాప్తంగా హిందువులు ఇక్కడికి తమ జీవిత కాలంలో చివరి రోజులని గడిపేందుకు వస్తుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మోక్ష భావాన్ని అంటే మోక్ష భవన్ని ఆశ్రదిస్తారు. ఇప్పుడు మనం చూసే కాశీలో ఉన్న ఒక పాత భవనం పేరే మోక్షధామం. మరణం కోసము ఎదురు చూస్తున్న అనేకమైన మనుషులతో ఈ భవనం నిండి ఉంటుంది. ఈ ఇందులో 12 రూములు ఉంటాయి. అవి కాంతి అభివృద్ధి, అలంకరణతో పాటు అవసరమైన వస్తువులను మాత్రమే ఈ గదుల్లో ఉంచుతారు. వీటిలో నివసించే మనుషులు తాత్కాలికంగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసము వారికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. 2 వారాల్లో వారికి చావు రాకపోతే వారు మర్యాదగా అక్కడి నుండి వెళ్ళిపోమ్మని కోరుతారు. మరి ప్రతి ఒక్కరు వారణాసిలో చనిపోయే అదృష్టవంతులు కాలేరు కదా. మోక్ష భవనంలో మరణం ఎవరికి విరోధి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చివరి క్షణాలు తెలుసుకొని అంతిమ సత్యం ఇది. భూమిపై తాము జీవించిన స్వల్పకాలంలో ఏదేదో విజయాలు సాధించి ఎన్ని రకాల ఆశలు పెట్టుకొని వేలాది మంది తిరుగుతూ ఉంటారు వారణాసిలో. కానీ పవిత్రమైన గంగా నదిలో ప్రవాహానికి సమీపంలో చనిపోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. దీనికి మోక్ష భవన్ అని దాని అర్థం అన్నమాట. అంటే దానికంటే మంచిది ప్రదర్శన లేదు. 1950లో ఒక భార్య విష్ణు హరిదాస్ అనే అతను కాశీలో చనిపోవాలని కోరుకునే వారి కోసము మోక్ష భవనాన్ని నిర్మించారు. ఈ భవనం యొక్క మేనేజర్ భైరవనాథ్ శుక్ల 48 సంవత్సరాలుగా అంతిమ ప్రయాణానికి ఇక్కడ వచ్చే వారికి మోక్షం ప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉందో లేదో ఆయన ముందే అతన్ని చూసి ఊహించగలుగుతాడు. శుక్ల అతని కుటుంబము నిత్యము మృతదేహాలు వాళ్ళ బంధువుల రోదనలకి అలవాటు పడి ఉంటాడు. ఒకవైపు శుక్ల అక్కడ ఉన్న వారి మోక్షం కోసం ప్రార్థిస్తుంటాడు. మరోవైపు ఆ పిల్లలు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళతో చాడుతూ పాడుతూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మరణం అంటే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ నివసించే చాలామంది మోక్షాన్ని పొందగా
కొందరిని మరణం వరించక నిరాశ చెంది వెళ్ళిపోతూ ఉంటారు. గంగా నది మెట్లపై ఎప్పుడు కూడా మరణించిన దేహాలు చితిపై కాలుతూ బూడిద రంగు పొగ ఆకాశం ఆలుకొని ఉంటుంది. వారణాసిలో దేశ విదేశాల పర్యాటకులు, అన్వేషకులు, యాత్రికులు ఉన్న వీరందరూ ఒక అడుగు వెనకే ఉంటారు. జీవన్ మరణం తత్వాలని ముందంజలో ఉంటాయి. దీనిని మరణం పొందే ఉద్దేశంగా కాకుండా ముక్తి కల్పించే స్థలంగా, పాపాలను కడిగే పవిత్ర దేశంగా, పవిత్ర జాగగా మనం చెప్పుకుంటాం. స్వచ్ఛతకి, జీవనానికి కేంద్రంగా ఉండేదే ఇది. ఇక్కడ మరణం లభిస్తూ ఉంటుంది. అహని భూతాన్ని ద్వేక్షంతే హిమాలయం అంటే శేష స్థిరత్వం ఈ తీక్షంతే అని మనం అనుకునేది ఏది ఉందో ప్రతి నిమిషము మనుషులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజున మనం తాము చనిపోతామని అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని బ్రతికుండగానే నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేసే దాంట్లో మోక్షానికి ప్రయత్నం చేద్దాము. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.